సార్ నా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ట్రంప్ అయ్యారు, ప్రెసిడెంట్ అయిపోయారు, మొత్తం అయిపోయింది, ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. సో ఇమిగ్రేషన్ అనేది టైట్ చేశారో, ఏదైతే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అది కూడా టైట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ జెండర్స్ విషయంలో కూడా ఆయన కూడా అక్కడ టైట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఎక్కడికక్కడ టైట్ చేసిన ఉదంతం మనం చూస్తాం. ఆయన ప్రయారిటైజేషన్ మనం చూస్తున్నట్లయితే ఓన్లీ అమెరికన్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదే ప్రయారిటైజేషన్ అని చెప్పొచ్చు. సో ఆయన ఏదైతే అక్కడ టైట్ ఇమిగ్రేషన్ అవి మొత్తం టైట్ చేశారో ఆ ఇంపాక్ట్ ఇండియా మీద ఏమైనా పడే అవకాశాలు ఉన్నాయా సార్? 7.5 లక్షల మంది పౌరసత్వంతో ఉన్న వాళ్ళు ఉన్నారండి అక్కడ. వాళ్ళందరికీ చాలా సీరియస్ ఇంపాక్ట్ ఉంటుంది. సీరియస్ ఇంపాక్ట్ బై బర్త్ అక్కడ పుట్టేస్తే ఇమీడియట్గా ఇప్పుడు చూడండి, అమలాల్ అబ్బాయి అఖిల్ ఉన్నాడు కదా ఇక్కడ. అవును, అక్కడ పుట్టినందుకు అక్కడికి పౌరసత్వం ఇలాంటివన్నీ మెటా కార్యక్రమాలు అనేది ఎత్తేస్తారు ఇప్పుడు. అవును, ఇప్పుడు అక్కడ అవన్నీ ఎత్తేసారు. అది కూడా మనం వింటున్నాం. నెక్స్ట్ ఫిబ్రవరి 28 కల్లా ట్రాన్స్జెండర్ కార్యక్రమంలో అటు ఇటు తేల్చుకోకుండా కాకుండా అయితే యూ నీడ్ టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ మేల్ ఆర్ ఫిమేల్. అది ఒకటి చాలా స్ట్రైటన్ చేసాడు. మీకు మొదట్లో నాకు మా జయశంకర్ గారి మీద చాలా గౌరవం ఉంది. ఆయన దౌత్యం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. లెట్స్ వెయిట్. ఒక 6 నెలల పాటు అయితే ఈ తలకాయ నొప్పి అయితే గ్యారంటీగా ఉంటుంది. 6 months దాకా గ్యారంటీగా. అంత సులభతరం కాదు. ఎందుకంటే ప్రపంచ దేశాలు యుద్ధాలు ఇష్టం వచ్చినట్టు ఉన్నాయి. ఈ ఇంపాక్ట్ అంతా యుఎస్ ఎకానమీ పడి ఉంటుంది. దాంతో లాస్ ఏంజల్స్లో హ్యూజ్ లాసెస్ అక్కర్ అయ్యింది ఫైర్కి. సో దాని నుంచి ఇట్లన్నిటి నుంచి అది ఫస్ట్ వాళ్ళు తేరుకోవాలి. వాళ్ళు తేరుకోవాలంటే ఈ కొత్త ప్రభుత్వ స్థాపన, బైడెన్ నిర్ణయాలని చాలా వరకు వ్యతిరేకిస్తే వాళ్ళు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ నుంచి కూడా విత్డ్రా చేసుకున్నాడు. సో ఇవన్నీ చూస్తున్న పరిణామాల్లో ఆయన ఫస్ట్ ఈ రద్దులు ఇవే కాదు, సంతకం పెట్టిన మొదటి రోజు నుంచి కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇంప్లిమెంటేషన్స్కి ఒక జస్టర్ టైం ఉంటుంది. ఈ 3 monthsలో దానికి బేర్ మినిమం 3 to 6 months ఉంటుంది. 3 months బేర్ మినిమం, ఎందుకంటే వాళ్ళు 2 years టెన్యూరే కాబట్టి. ఈ 2 years టెన్యూర్లో జరిగే కాన్సిక్వెన్సెస్ ఏంటన్నది రీడ్ చేసి అది అనుగుణంగా ఉంటే ఒకలాగా, అనుగుణంగా లేనప్పుడు కూడా వాళ్ళు మార్చిన ఉదంతాలు చాలా ఉన్నాయి పాలసీస్. సార్ ఇప్పుడు ఈ 3 to 4 monthsలో ఎక్కడికక్కడ బాగా టైట్ చేసే అవకాశాలు మనం చూస్తాం సార్. చాలా భయంకరంగా ఉండేది. ఫస్ట్ వాళ్ళ పాలసీస్ ఇంప్లిమెంటేషన్ చాలా స్ట్రైట్. ఈవెన్ ఆ ట్రంప్ అనేది బోల్డ్ వ్యక్తి, చాలా బోల్డ్గా వెళ్ళిపోతాడు. అది బోల్డ్గా వెళ్తాడు, దానికి తగ్గట్టు దాని ప్రిపరేషన్ కూడా ఉంటుంది. ప్రిపరేషన్ కూడా ఉన్నది. ఓకే, ఏదో గుడ్డ చీరలో పడినట్టు కొన్ని ఉండవు. ఈ 3 months వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టాస్క్ ఇచ్చిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ చాలా క్రిటికల్గా చేస్తారు. మళ్ళీ కన్సిడరేషన్స్ ఉండవు. రికమెండేషన్స్ పొల్లయ్యగడి తెలుసు, పొల్లయ్యగడికి జాంగయ్య తెలుసు, ఇలాంటి కార్యక్రమాలు ఉండవు. రికమెండేషన్స్ ఏముండవు సార్, ప్రసక్తే లేదు. అసలు ఎంటర్టైన్ చేయాలి అలాంటివి. తర్వాత ఏంటంటే డైలాగ్స్ ఓపెన్ అవుతాయి కదా, విదేశీ దౌత్యాలు, దానివల్ల కాన్సిక్వెన్సెస్ దీని మీద ఎంత పడుతున్నాయి, మా నుంచి ఇంత ఉంటాయి, బైబ్యాక్ పాలసీస్ ఎట్లా ఉంటాయి, ఇలాంటివన్నీ దాని మీద ఒక డైలాగ్ ఓపెన్ అయింది అనుకోండి వేరే రెస్పెక్టివ్ స్టేట్స్. ఇప్పుడు దానికి 7.5 లక్షల ప్రజల పౌరసత్వాల మీద డ్యామేజ్ జరుగుతున్నప్పుడు వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ అన్నది, ఏం చేయాలన్న దాని మీద, లేదా ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో ఇలా ఉంటుంది అలాగనేది దౌత్యవేత్తల యొక్క దౌత్యం మీద ఆధారపడి ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో రాత్రి ఎవరు ఏం చేయలేరు. ఎవరు ఏం చేయాలి అంటే ఇక్కడ కొంతమంది చెప్తానంటే ట్రంప్ అనేది అక్కడ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇండియాకి మంచిదని కొంతమంది అంటున్నారు. అదే చెప్తున్నాను సార్, మనతో డైలాగ్ ఎలా ఓపెన్ అవుతుందో అని మీకు ఏం తెలుసు. ట్రంప్ విజిట్ లేదా మోడీ గారు విజిట్ ఉండొచ్చు, జయశంకర్ గారు వెళ్ళి వాళ్ళ విదేశీ వ్యవహారాల మనతో మాట్లాడవచ్చు, తర్వాత ఒక డైలాగ్ ఓపెనింగ్కి తర్వాత డోర్స్ ఎట్లా ఓపెన్ అవుతాయో ఇవేమీ లేకుండా మీరు రాత్రి నిన్న ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మన ఇండియాకి ఈ విధంగా అయిపోవాలి, ఆ విధంగా అయిపోవాలని అనుకోవడం చాలా కష్టం. ఓకే, కొంత ఇంపాక్ట్ అయితే లేకుండా ఉండదు. ఇంపాక్ట్ ఇండియా మీద ఎంతో కొంత ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. మొత్తం వరల్డ్ మీద సార్ గ్యారంటీగా ఉంటుంది, గ్యారంటీగా ఎక్కువ ఉంటుంది. సార్ ఏ కంట్రీ ఎక్కువ ఇంపాక్ట్ ఉంది సార్ ట్రంప్ గెలిచిన? ఏ కంట్రీ అని నేను చెప్పను. ఇప్పుడు రష్యాకి, చైనాకి అందరికీ శాతావనీలు ఉన్నాయి. రష్యాతో డైలాగ్ ఓపెన్ అవుతుంది ట్రంప్ పరంగా ఓపెన్ అవుతున్న డైలాగ్కి వాళ్ళు ద వే హౌ దే ఆర్ గోయింగ్ టు రెస్పాండ్ అన్నది. ఎందుకంటే నిన్న డెవలప్మెంట్స్లో రష్యా ఇస్ అగైన్ మెట్ విత్ చైనా. ఓకే, రష్యా చైనా కలిసి అనుకోండి, ఆల్రెడీ యూరోపియన్ కంట్రీస్ అన్నీ కలిపి ఉక్రెయిన్కి సపోర్ట్ చేస్తూ రష్యాని ఎలా కొడుతున్నారో చూసాం. సో ఇక్కడ డైలాగ్ అన్నది ఎంత సెన్సిటివ్గా ఉంటుందో, లేకపోతే వీళ్ళిద్దరూ కలిస్తే వాళ్ళిద్దరితో ఏమవుతుందో, ఇవన్నీ అనవసరమైన ఫ్రిక్షన్స్లో ఉన్న దగ్గర ఎయిర్ క్లియర్ అవ్వాలి. సార్ ఇక్కడ మనం చూసుకున్నట్టే గతంలో కూడా ట్రంప్, నార్త్ కొరియా ఏదైతే కిమ్ ఉన్నారో, సో వీళ్ళిద్దరు కూడా పడని పరిస్థితి మనం చూసాం. అప్పుడు కూడా అమెరికాలో నో ట్రంప్ నో వార్ అన్నట్టుగానే మనం చూసాం, ఏదైతే న్యూక్లియర్ బాంబ్ సంబంధించింది. సో ఇప్పుడు కూడా అలాంటి డైలాగ్ వార్స్ ఏమైనా అవుతాయి సార్? అప్పుడు ట్రంపే తగ్గారు, అప్పుడు మనం కొంచెం తగ్గినట్టున్నాడు అప్పుడే. సో ఈ ఉదంతా కూడా మనం నెక్స్ట్ చూడబోతాం సార్. తగ్గడం పెరగడం అన్నది ఏమి ఉండదు సార్. అక్కడ ఇంటర్నల్ ఇష్యూస్ ఎట్లా ఫ్లేర్ అప్ అవుతున్నాయి అన్న దాని మీద నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంటర్నల్ ఇష్యూస్ ఎలా ఫ్లేర్ అప్ అవుతాయి. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మా టీవీకి వచ్చినందుకు.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.